నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. అమరావతి రాజధాని గర్త అంటే పెద్ద ఎత్తున భూసేకరణ చేసినారు. దాదాపు 30,000కు పైగా ఎకరాలను సేకరించినారు. ఇంకా అట్లే ప్రభుత్వ భూములు మరికొన్ని ఉన్నాయి, ప్రభుత్వము సేకరించింది. ఆ సేకరించిన భూములకు సంబంధించి వాళ్ళకు నష్టపరిహారంగా ప్రభుత్వము హామీ ఇచ్చింది. అది చంద్రబాబు ప్రభుత్వం. ఒక అమరావతినే కాదు, మీ ఊర్లోనో మా ఊర్లోనో ఏదన్నా ఒక పరిశ్రమ పెట్టాలనుకో భూమి సేకరించారు, ఎకరా ఇంతని నష్టపరిహారం ఇచ్చారు. అట్లనే ఒక నేషనల్ హైవేనో లేకుంటే రోడ్డు విస్తరణ చేపడతాంటేనో ఇట్లాంటివన్నీ చేసేటప్పుడు ఏం చేస్తుంది ప్రభుత్వం? సంబంధిత వ్యక్తులకు, ఆ స్థలం గల వ్యక్తులకు లేదంటే రైతులకు నష్టపరిహారం ఎకరాకు 10 లక్షలో 20 లక్షలో ఏదో ఆ చట్టం ఉంటుంది కదా, దాని ప్రకారము కట్టించంటది. ఇప్పుడు ప్రభుత్వం కొందరికి ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టియాలనుకుంటుంది, పేదలకు. అప్పుడు ఏం చేస్తుంది? భూమి కొనుగోలు చేసి వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చంటారు. మామూలుగా నష్టపరిహారానికి సంబంధించి ఇట్లాంటి వార్తలన్నీ వింటుంటాం, మనం చదువుతుంటాం కదా. కానీ పదవి లేదని నష్టపరిహారంగా ఏకంగా మంత్రి పదవి యానన్ను చూసినాం. ఇప్పుడు చూస్తుంటాం మనం. పవన్ కళ్యాణ్ గారు తన అన్నకు నష్టపరిహారంగా చంద్రబాబు గారితో నష్టపరిహారం కట్టించన్నారు. ఏది? మంత్రి పదవి రూపంలో. నాగబాబు గారు 2019లో నర్సాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచి రఘురామకృష్ణం గారి చేతిలో ఓడిపోయినాడు. ఆ తర్వాత ఆ పార్టీలో ఉన్నాడు, ఆయన కొనసాగుతున్నాడు. ఇప్పుడు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఇప్పుడు ఆయన అధికారం చెలాయిచ్చన్నాడు. సరే, కూటమి అధికారంలోకి వచ్చింది. యాక్చువల్గా 2024లో ఆయన ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకున్నారు. అందుకు సంబంధించి గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాడు ఆయన. అక్కడ ఇండ్లు కూడా తీసుకొని ఒక 10 రోజుల పాటు ప్రచారం కూడా చేసుకున్నాడని మనకు అప్పట్లో వార్తలు వచ్చినాయి. ఆ తర్వాత కూటమి బీజేపీ అభ్యర్థి అయినటువంటి, బీజేపీ నాయకుడు అయినటువంటి ఆయన సీఎం రమేష్కు అనకాపల్లి సీట్ కేటాయించడంతో ఈయన తప్పుకున్నాడు. మళ్ళా తర్వాత నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారని ప్రచారం తెరపైకి వచ్చింది. అది లేకపోయి తాజాగా రాజ్యసభ పదవులు వచ్చినాయి. మన రాష్ట్రం నుంచి 3 ఎన్నుకునే అవకాశం వచ్చింది. నాగబాబు గారికి రాజ్యసభ పదవి ఇప్పించడానికి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో లాబియింగ్ చేసినారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆయనకి ఇచ్చారని కూడా అనుకున్నారు. కానీ ఆయనకు ఆ పదవి ఇవ్వలేకపోయినారు. దీంతో పవన్ కళ్యాణ్కు షాక్ ఇచ్చినారనే ప్రచారం జరిగింది. అయితే తన అన్నకు రాజ్యసభ పదవి ఇవ్వకపోవడం, అట్లనే అనకాపల్లి ఎంపీ సీటు లేకపోవడం, ఇట్లా ఏ పదవి లేకపోవడంతో పవన్ రొంత బాధపడినట్టున్నాడు. ఒరే, ఇట్లా కాదురా, మా అన్నకు మంచి పదవి ఇప్పియాలనుకొని ఏకంగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నష్టపరిహారంగా మంత్రి పదవి ఇప్పించన్నాడు. అధికారికంగానే చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని ప్రకటించినాడు. అంటే రాబోయే రోజుల్లో అన్నదమ్ములు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఉండబోతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత మంత్రిని చేస్తారా? లేకపోతే గతంలో తన కొడుకుని ఎట్లయితే ముందుగా మంత్రిని చేసి ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇచ్చినారు చూడి, అట్లా చేస్తారా అనేది ఇంకా స్పష్టత రాలే. నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడం అయితే ఖాయమైంది. పవన్ కళ్యాణ్ అనుకున్నాడు బాబు గారితో నష్టపరిహారం మంత్రి పదవి రూపంలో ఇప్పించంటాడు. అట్టుంది రాజకీయం.